आपदामपहर्तारं दातारं सर्वसंपदा लोकाभिरामो श्रीरामो भूयो भूयो नमाम्यहम्। हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुनसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनौ मारुत्यो नमत राक्षसान्तकौ करिणा। శ్రీ గురుభ్యో నమః. భగవద్బంధులందరికీ నమస్కారాలు. ఎవరో ఒక వానరోత్తముడు మన అశోకంలో చొరబడ్డాడు, చిందరవందర చేశాడంటే ఆ మాట విని ఆవేశంతో ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇలా చేశాడని ఆరా తీయకుండా ఆవేశంతో 80,000 మందిని పొండి యుద్ధం చేయండి అన్నాడు. పొండి అన్నాడు, వాళ్ళంతా పోతూనే ఉన్నారు. వచ్చినటువంటి వాడు సామాన్యుడా హనుమంతుల వారు ఆ తోరణ స్తంభం పైకి ఎక్కి కూర్చున్నాడు. 80,000 మంది రకరకాల మారణాయుధాలతో వచ్చారు, చతురంగ బలాలతో వచ్చారు. ఎప్పుడైనా వర్షం పడితే మరుసటి రోజు ఎలా పురుగులు ఒక్కసారి బయటకు వస్తాయి, రాత్రి దీపం వేయంగానే ఆ దీపం చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాయో హనుమంతుల వారి మీద 4 దిక్కుల నుంచి ఒక్కసారి పడితే హనుమంతుల వారు అమాంతంగా రాముని స్మరించి తన శరీరాన్ని పెంచి తోకతోటి ఒక్క దెబ్బ కొట్టాడు నేల మీద. అంతే. ఆ దెబ్బకి ఆ శబ్దానికి 80,000 మంది రాక్షసుల్లో 79,990 మంది చచ్చిపోయారు. అంతే. చేయి కూడా చేసుకోలేదు. అది హనుమంతుల వారి యొక్క బలం. ఎంత బలం ఉన్నదో ఆయనకే తెలియదు. ఇంక విజృంభిస్తున్నారు. ఆయన ఎవరు ఆపలేరు, ఆయన ముందర ఎవరు ఆగలేరు. ప్రారంభమైంది ఇంకా మారణ హోమం. ఏ రకంగా శూలపట్ట సాది ఆయుధదారులు రకరకములగు కవచదారులు శూలపట్ట సాది ఆయుధదారులు రకరకములగు కవచదారులు వేగవంతులు రణశూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు వేగవంతులు రణశూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు మహాదంష్టులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు మహాదంష్టులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు 80,000 కింకర వీరులు 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ రే పలికద సీతారామ కథ. మిడతల దండు అగ్నిబడునటులే అసురుల దండు కపీషునిపై బడే మిడతల దండు అగ్నిబడునటులే అసురుల దండు కపీషునిపై బడే సింహనాదమును మారుతి చేసే
వాలము బెల్చి భూమిపై మోదే సింహనాదమును మోరుతి చేసే వాలము బెల్చి భూమిపై మోదే దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరి నేలపై బడే దిక్కులు అదరే మృగములు బెదరే పక్షులు చెదరి నేలపై బడే ప్రళయ రూపుడై మారుతి అగసెను ప్రళయ రూపుడై మారుతి అగసెను తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కేసరి సుతుడు కాయము బెల్చెను చేతిక మరిన దండము గూనెను కేసరి సుతుడు కాయము బెల్చెను చేతిక మరిన దండము గూనెను భీమరూపుడై విజృంభించెను కింకరులను మధించి వధించెను భీమరూపుడై విజృంభించెను కింకరులను మధించి వధించెను చావగ మిగిలిన అసురులు కొందరు రావణు చేరగా పారిపోయిరి చావగ మిగిలిన అసురులు కొందరు రావణు చేరగా పారిపోయిరి మారుతి ఇంకను పోరు పెంచగను మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఎనుబది వేల కింకర వీరుల ఒక వానరుడు హతము చేసెను వచ్చినటువంటి 80,000 మందిలో ఎవరూ బతకలేదు ఒక్కసారి తన శరీరాన్ని పెంచి తోకతోటి ఒక్కసారి నేల మీద ఇలా ఒక దెబ్బ వేశాడో లేదో ఆ శబ్దానికే 79,099 మంది తెచ్చారు మిగతా వాళ్ళు కొంతమంది బతికిన వాళ్ళు ఏదో ఆయుష్ ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు తప్పించుకున్నారు పరుగున పోయి రావణాసుడు చెప్తున్నారు ఏవని 80,000 కింకర వీరుల ఒక వానరుడు హతము చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రకుచు గర్జన చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రకుచు గర్జన చేసెను జంబుమాలిని తగిన బలము గని ఆ వానరుని దండింపబోమనెను జంబుమాలిని తగిన బలము గని ఆ వానరుని దండింపబోమనెను జంబుమాలి ప్రహస్తుని సుతుడు జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ రకంగా రావణాసుడు ఆవేశంతో ఒక్కసారి 80,000 మంది రాక్షసులు పొమ్మన్నాడు వాళ్ళంతా పోయారు ఒక్కళ్ళు కూడా తిరిగి రావట్లేదు కాలం కలిసి రాకపోతే మన మాటలు ఏమవుతాయో అవే మన మాటలు ఏమేమి వస్తూ ఉంటాయో అవే జరుగుతూ ఉంటాయి మన మనసు నియంత్రణ తప్పుతూ ఉంటుంది ఇంకా ఎప్పుడైతే జంబుమాలిని యుద్ధం చేయన్నాడో జంబుమాలి బయలుదేరాడు సామాన్యుడా చతురంగ బలాలు తీసుకుని ఆరితేరినటువంటి యోధుడు గాడిది చేత లాగపడే రథం మీద బయలుదేరినటువంటి వాడు గాడిది బుద్ధి కలిగినటువంటి వాడు బండవాడు అటువంటి వాడు మేధావైనటువంటి హనుమంతుల వారి ముందర ఎంతసేపు ఉంటాడు చతురంగ బలాలు తీసుకుని బయలుదేరాడు
జంబుమాలి ఏ రకంగా వస్తున్నాడు? జంబుమాలి మహాబలవంతుడు దొడ్డ కవచము ధరించినాడు. జంబుమాలి మహాబలవంతుడు దొడ్డ కవచము ధరించినాడు. రక్తాంబరములు దాల్చినాడు, మణిభూషణములు ధరించినాడు. రక్తాంబరములు దాల్చినాడు, మణిభూషణములు ధరించినాడు. కరములు లాగెడు అరదము పైన రణరంగమునకు ఏదల్చినాడు. కరములు లాగెడు అరదము పైన రణరంగమునకు ఏదల్చినాడు. అదిగని మారుతి గర్జన చేయుచు, అదిగని మారుతి గర్జన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. జంబుమాలి వచ్చాడు. తోరణ స్తంభం పైకెక్కి కూర్చున్న హనుమంతుల వారు కిందకి దిగి ఇంకా ఏ రకంగా జంబుమాలి మీద విరుచుకుపడబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జంబుమాలి చతురంగ బలాలతోటి గాడిద చేత లాగబడే రథం మీద వచ్చాడు. హనుమంతుల వారి ముందర క్షణకాలం కూడా నిలవలేకపోయాడు. వచ్చాడు, ఇంకా హనుమంతుల వారితో యుద్ధం ప్రారంభించాడు. ఏ రకంగా? జంబుమాలి తన వాడి శరములను కపీశునిపై ప్రయోగించెను. జంబుమాలి తన వాడి శరములను కపీశునిపై ప్రయోగించెను. శిరమును ముఖమును బాహువక్షమును రక్తము చిందగా గాయపరచెను. శిరమును ముఖమును బాహువక్షమును రక్తము చిందగా గాయపరచెను. రక్తసిక్తమై మారుతి ముఖము భానుకిరణ విబ్ధాబ్జమై దోచె. రక్తసిక్తమై మారుతి ముఖము భానుకిరణ విబ్ధాబ్జమై దోచె. హరికిశోరుడు గర్జన చేయుచు, హరికిశోరుడు గర్జన చేయుచు తోరణ స్తంభము పైన ఎగసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వజ్రకాయుడు మారుతి విసరెను భీకరమైన పెద్ద బండను. వజ్రకాయుడు మారుతి విసరెను భీకరమైన పెద్ద బండను. జంబుమాలియా వచ్చడు బండను 10 శరములచే పొడి పొడి చేసెను. జంబుమాలియా వచ్చడు బండను 10 శరములచే పొడి పొడి చేసెను. క్రోధావేశమున అనిలాత్మజుడు సాల వృక్షమును పెరకి విసరెను. క్రోధావేశమున అనిలాత్మజుడు సాల వృక్షమును పెరకి విసరెను. జంబుమాలియా వచ్చడు తరువును 10 శరములచే తొనకలు చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రథగజ తురగ పదాతి దళములు రణరంగమున కూలిపోయెను. రథగజ తురగ పదాతి దళములు రణరంగమున కూలిపోయెను. జంబుమాలి తన వాడి బాణముల పవన కుమారుని బహు పీడించెను. జంబుమాలి తన వాడి బాణముల పవన కుమారుని బహు పీడించెను.
కలిగించెను. అంతట మారుతి పరిగతో మోది అంతము చేసెను జంబుమాలిని. అంతట మారుతి పరిగతో మోది అంతము చేసెను జంబుమాలిని. మారుతి ఇంకను ఓరు పెంచగను, మారుతి ఇంకను ఓరు పెంచగను. తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు కడగించెను. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలము గని ఆ వానరుని దండ్యూపబోమనెను. మంత్రి కుమారుల తగిన బలము గని ఆ వానరుని దండ్యూపబోమనెను. మంత్రి కుమారులు ఏడ్గురు చేరి, మంత్రి కుమారులు ఏడ్గురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే జంబుమాలి చతురంగ బలాలతో వెళ్ళాడో, రకరకాల మారణాయుధాలు తీసుకుని వెళ్ళాడో, నిరాయుధుడైనటువంటి హనుమంతుల వారితో యుద్ధం చేస్తుంటే ఒక్కడు కూడా బతికి బట్ట కట్టలేదు. హనుమంతుల వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, చేతికి ఏది దొరికితే దాంతో యుద్ధం చేస్తున్నాడు. ఇంతమంది మరణించారని తెలియగానే రావణాసుడు యొక్క ఆవేశం మరింతగా పెరిగిపోయింది. ఆ సభలో ఉండేటటువంటి 7 మంత్రి కుమారులు పొండి యుద్ధం చేయండి అన్నారు. వాళ్ళు కూడా చతురంగ బలాలు అంటే రథ గజ తురగ పదాతి దళాలతోటి రకరకాల మారణ ఆయుధాలతోటి అస్త్ర శస్త్రాలతోటి హనుమంతుల వారితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంటే, హనుమంతుల వారు ఎంతటి మారణ హోమం చేసి ఆయనకేమి తెలియనట్టు అమాయకుల్లా మళ్ళీ పైకి తోరణ స్తంభం పైకి ఎక్కి కూర్చున్నాడు. ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాడు. రాగానే అమాంతంగా కిందకు దూకటం, శరీరం పెంచడం, గట్టిగా గర్జించడం, చేత్తోటి పిసికేయటం, కాళ్ళతో తొక్కేయటం, పళ్ళతో కొరికేయటం, ఉరుముతో ఉరిమేయటం, ఏది దొరికితే దాంతో శుభ్రంగా వడ్డించడం. క్షణాల్లో వచ్చినటువంటి వాళ్ళందరినీ యమపురికి పంపిస్తున్నాడు. రావణాసుడి యొక్క ఆవేశం పెరిగిపోతోంది. అశోకవనంలో శవాల గుట్టలు కూడా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఎంతో సుందరంగా రకరకాల పక్షుల కూతలతో, మృగముల ఆటలతో, సెలయేరు ధ్వనులతోటి, చక్కటి చెట్లతోటి ఉండేటటువంటి అశోకవనం ఇవాళ మహాశ్మశానంగా మారిపోతోంది. కారణం, ఆ అశోకవనంలో అమ్మవారిని పెట్టి రావణాసుడు హింసించాడు. దాని యొక్క ప్రతిరూపం ఇలా మారింది. ఎవరినైనా మనం హింసిస్తే దాని యొక్క ఫలం ఎలా ఉంటుందంటే ఈ రకంగానే ఉంటుందని తెలియజేస్తూ ఇంకా 7 మంత్రి కుమారులు హనుమంతుల వారితో యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మంత్రి కుమారులు తేజోవంతులు, అస్త్రశస్త్ర విద్యా విశారదులు. మంత్రి కుమారులు తేజోవంతులు, అస్త్రశస్త్ర విద్యా విశారదులు. ఉరముల బోలిన శబ్దముల గయగ చతురంగ బలాలు సాగిరాగా. ఉరముల బోలిన శబ్దముల గయగ చతురంగ బలాలు సాగిరాగా. ధ్వజముల గయగా వాయువేగముగ రథములపై రవికాంతులు చెమ్మగా. ధ్వజముల గయగా వాయువేగముగ రథములపై రవికాంతులు చెమ్మగా. మంత్రి కుమారులు 7 చేరి, మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
పదములతో మర్ధించి కొందరిని ఉరముతో కుమ్మి మరికొందరిని పదములతో మర్ధించి కొందరిని ఉరముతో కుమ్మి మరికొందరిని పిడికిలి బిగించి పొడిచి కొందరిని గోళ్లతో చీల్చి మరికొందరిని పిడికిలి బిగించి పొడిచి కొందరిని గోళ్లతో చీల్చి మరికొందరిని వరుసగా ఏడుగురు మంత్రి సూతులను పవన కుమారుడు యమపురి కంపెను వరుసగా ఏడుగురు మంత్రి సూతులను పవన కుమారుడు యమపురి కంపెను మారుతి ఇంకను ఓరు పెంచగను మారుతి ఇంకను ఓరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వచ్చిన 7 మంత్రి కుమారులు ఒక్కళ్ళు కూడా బ్రతికి బట్టకట్టలేదు. ఏం జరుగుతోంది? మంత్రి సూతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. మంత్రి సూతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు ఎటు పోయినను రక్తపుటేరులు ఎటు చూచినను మృతదేహములు ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పలికెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పలికెను. సేనాపతులను తగిన బలముగొని సేనాపతులను తగిన బలముగని ఆవానరుని దండోపబోమనేను. వెళ్ళినటువంటి 7 మంత్రి కుమారుల్లో ఒక్కళ్ళు కూడా తిరిగి రాకపోవడం చేత రావణాసుడు మరింత ఆవేశం పెరిగిపోయింది. అక్కడ సభలో ఉండేటటువంటి 5 సేనాపతులను పొండి యుద్ధం చేయండి అన్నాడు. వాళ్ళంతా కూడా బయలుదేరుతున్నారు. సామాన్యులు కారు, ఆరితేరినటువంటి వీరాది వీరులు, రావణాసుడితోటి ఎన్నెన్నో యుద్ధాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఎంతో అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ఎన్నో విజయాలు వరించినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు బయలుదేరుతున్నారు చతురంగ బలాలతో. కానీ హనుమంతుల వారి ముందర క్షణకాలం కూడా నిలవలేకపోయారు. ఏ రకంగా యుద్ధం నడుస్తుందో తెలుసుకుందాం. విరూపాక్ష యోపాక్షులు దుర్ధర ప్రఘస భాసకనులు విరూపాక్ష యోపాక్షులు దుర్ధర ప్రఘస భాసకనులు మహావీరులు వేగవంతులు శత్రు భయంకర మహాయోధులు మహావీరులు వేగవంతులు శత్రు భయంకర మహాయోధులు రథగజతురగ పదాతి దళములతో మరణాయుధాల బలగర్వముతో రథగజతురగ పదాతి దళములతో మరణాయుధాల బలగర్వముతో సేనాపతులు 5 చేరి సేనాపతులు 5 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దుర్ధరుండైదు శరములు వేసి మారుతి శిరమును గాయము చేసే దుర్ధరుండైదు శరములు వేసి మారుతి శిరమును గాయము చేసే సింహనాదమును మారుతి చేసే కాయము పెంచి గగనాని కనసే సింహ
సింహనాదమును మారుతి చేసే కాయము పెంచి గగనాన్ని చెగసే దుర్ధరుండు మరి శతశరములచే కపికుంజరుని కడుపీడిల్చే దుర్ధరుండు మరి శతశరములచే కపికుంజరుని కడుపీడిల్చే మెరపోలే మెరసి మారుతి తునికి మెరపోలే మెరసి మారుతి తునికి పిడుగోలే పడి అసురుని కూల్చే శ్రీ హనుమాను గురుదేవు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ దుర్ధరుండటుల పూలుటగాంచి విరూపాక్షయుపాక్షులు అలిగి దుర్ధరుండటుల పూలుటగాంచి విరూపాక్షయుపాక్షులు అలిగి గదల భూని హరీషుని దాకగా మారుతి వారిని చావమోదగా గదల భూని హరీషుని దాకగా మారుతి వారిని చావమోదగా రక్తము గ్రక్కుచు అసుర వీరులు నేలపై బడి అసువులు వీడిరి రక్తము గ్రక్కుచు అసుర వీరులు నేలపై బడి అసువులు వీడిరి మారుతి ఇంకను పోరు పెంచగను మారుతి ఇంకను పోరు పెంచగను తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ మిగిలిన ప్రఘస భాసకర్ణులు శూల పట్ట సాది ఆయుధధారులు మిగిలిన ప్రఘస భాసకర్ణులు శూల పట్ట సాది ఆయుధధారులు హనుమంతునిపై తెగబడి పోరిని అతి భీకరముగా గాయపరచిరి హనుమంతునిపై తెగబడి పోరిని అతి భీకరముగా గాయపరచిరి నెత్తుట దడిసిన అనిలాత్మజుడు బాలార్కుని వలె భాసిల్లినాడు నెత్తుట దడిసిన అనిలాత్మజుడు బాలార్కుని వలె భాసిల్లినాడు గిరి శృంగమును పెకల్చినాడు గిరి శృంగమును పెకల్చినాడు అసుర వీరులా మర్దించినాడు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటముగా నిలువగా తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటముగా నిలువగా రావణుడు పల్కె కుమారుని గని రావణుడు పల్కె కుమారుని గని ఆవానరుని దండ్యోపబోమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వెళ్ళిన వాళ్ళు అలాగే పోతున్నారు, ఎవరు తిరిగి రాలేదు.
రావణాసుడి యొక్క కోపం పెరిగిపోతుంది, శవాలు గుట్టలు పెరిగిపోతున్నాయి. అతి సుందరమైనటువంటి అశోకవనం వల్ల ఎలాగున్నదంటే ఒక మహాశ్మశానంగా మారిపోయింది. తెగిన కాళ్ళు, చేతులు, ముండాలు, శవాలు గుట్టలే, రక్తం ఏర్లే ప్రవహిస్తోంది, భయంకరంగా మారిపోయింది. ఇంకా రావణాసుడికి ఏం చేయాలో తెలియక ఆ సభలో తన దృష్టి అక్షకుమారుడిపై పడింది. అక్షకుమారుడు తన కుమారుడు నవయవ్వనుడు, తేజోవంతుడు, అస్త్రశస్త్రాల్లో ఆరితేరినటువంటి వాడు, సామాన్యుడు కాడు, సూర్య తేజస్సుతోటి వెలిగిపోయే సమానుడు. అటువంటి అక్షకుమారుడు, మరి ఒక మునిబాలుళ్లాగా కనపడే అక్షకుమారుడు హనుమంతుల వారిపై యుద్ధం చేయి పో అన్నాడు. ఇంకా ఆయనకు కూడా భయం మొదలైంది. ఇంతమంది వెళ్ళారు, ఎవరు తిరిగి రాలేదు, ఇదే నాకు చివరి చూపులేమో అని లేచాడు, తండ్రికి నమస్కరించాడు, ప్రదక్షించాడు, అస్త్రశస్త్రాలు తీసుకున్నాడు, ఆయుధాలు తీసుకున్నాడు. చతురంగ బలాలతో హనుమంతుల వారితో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఆయన వస్తుంటే హనుమంతుల వారికి ఆశ్చర్యం వేసింది. ఇంతటి మారణ హోమం జరిపించానే ఇప్పుడు ఈ మునిబాలుళ్లాగా ఉన్నారు, ఇతన్ని వధించాలా అని హనుమంతుల వారికి జాలి కలిగింది. ఏమనుకుంటున్నాడు? స్వర్ణ ఘటితమో ధ్వజము గలది, రత్న ఖచిత గవాక్షములున్నది. స్వర్ణ ఘటితమో ధ్వజము గలది, రత్న ఖచిత గవాక్షములున్నది. అష్టాశ్వములతో కూడి ఉన్నది, ఆకాశమున ఎగిరిపోగలది. అష్టాశ్వములతో కూడి ఉన్నది, ఆకాశమున ఎగిరిపోగలది. సూర్యుని బోలిన కాంతులు గలది, మనోహరముగా మెరయుచున్నది. సూర్యుని బోలిన కాంతులు గలది, మనోహరముగా మెరయుచున్నది. అక్షకుమారుని తప ఫలమది, అక్షకుమారుని తప ఫలమది. అమూల్యమైన దివ్య రథమది, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా అక్షకుమారుడు తండ్రికి నమస్కరించి హనుమంతుల వారితో యుద్ధం చేయడానికి 8 గుర్రాల చేత లాగబడే దివ్య రథం మీద ఆకాశం నుంచి ఎగురుకుంటూ వస్తున్నాడంట. సూర్యుడులాగా కనిపిస్తున్నాడంట. ఉదయించే సూర్యుడు ఎంత తేజస్సుతో అందంతో ఉంటాడో అంత ఆకర్షణగా ఉన్నాడట. హనుమంతుల వారికి ఈ అక్షకుమారుడితో యుద్ధం చేయాలని మనస్కరించలేదు, కానీ తప్పక యుద్ధం చేశాడు. ఏ నిర్ణయంతో, ఎందుకు, ఏ నిర్ణయం తీసుకుని ఇంకా వధించాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అక్షకుమారుడు చతురంగ బలాలతోటి, రకరకాల మారణాయుధాలతోటి హనుమంతుల వారితో యుద్ధం చేయడానికి అశోకవనం వైపు బయలుదేరాడు. ఏ రకంగా? అక్షకుమారుడు నవయౌవనుడు, వేగవంతుడు, తేజోవంతుడు. అక్షకుమారుడు నవయౌవనుడు, వేగవంతుడు, తేజోవంతుడు. దివ్యాస్త్రములను పొందినవాడు, మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు. దివ్యాస్త్రములను పొందినవాడు, మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు. కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు, రణధీరుడు, మహావీరుడు. కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు, రణధీరుడు, మహావీరుడు. అక్షకుమారుడా దివ్య రథముపై, అక్షకుమారుడా దివ్య రథముపై గాడి వెడలెను హనుమంతునిపై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. చతురంగ బలాలు కదలిరాగా, భూమి ఆకాశములు మారు మ్రోగా. చతురంగ బలాలు కదలిరాగా, భూమి ఆకాశములు మారు మ్రోగా. అక్షకుమారుడు ఏ తెంచినాడు,
ఆంజనేయుని పరికిల్చినాడు, అక్షకుమారుడు ఏ తెంచినాడు. ఆంజనేయుని పరికిల్చినాడు, ఆశ్చర్యముగా గమనించినాడు. బలములు యోచించినాడు, ఆశ్చర్యముగా గమనించినాడు. బలములు యోచించినాడు. మంచు తొలగిన బాలకుని వలె, మంచు తొలగిన బాలకుని వలె రణరంగమున చెలరేగినాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. మూడు శరములతో మారుతి శిరమును, 10 శరములతో మారుతి ఉరమును. మూడు శరములతో మారుతి శిరమును, 10 శరములతో మారుతి ఉరమును. అక్షకుమారుడు బలముగా నాటెను, రక్తము చిందగా గాయపరచెను. అక్షకుమారుడు బలముగా నాటెను, రక్తము చిందగా గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజుడై మారుతి అగసెను గగన మార్గమున. ఉదయ భాస్కర సమాన తేజుడై మారుతి అగసెను గగన మార్గమున. ఇరువురి నడుమా భీకరమైన, ఇరువురి నడుమా భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అక్షకుమారుడు తపస్సంపన్నుడు, దివ్యాస్త్రములు పొందినటువంటి వాడు. 8 దివ్యమైనటువంటి గుర్రాల చేత లాగబడేటటువంటి దివ్య రథం మీద వస్తుంటే చాలా చూడముచ్చటగా ఉన్నాడు. ఉదయించే సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో, ఎంత తేజస్సుతో ఉంటాడో అలా వస్తున్నాడంట. ఆయన వెనకాల లక్షల కొలది రాక్షసులంతా రకరకాల మారణాయుధాలతో వస్తున్నారు. హనుమంతుల వారి దగ్గర ఏమీ ఆయుధం లేదు, నిరాయుధుడై వచ్చినటువంటి వాళ్ళందరినీ చేతులతో పిసికేయటం, పళ్ళతో కొరికేయటం, కాళ్ళతో తొక్కేయటం, ఇలా ఉరుముతో కుమ్మేయటం, ఏది దొరికితే అవన్నీ తీసుకుని వాళ్ళ మీద శుభ్రంగా వడ్డించటం, నేలమట్టం చేయటం, ఇలా విజృంభిస్తున్నాడు. అంతా ఆ హనుమంతుల వారు ఆ రకంగా యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళ దగ్గరేమో రకరకాల మారణాయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు. అస్త్రము శస్త్రము, అస్త్రం అంటే మంత్రప్రయోగంతో వెళ్ళేటటువంటిది, శస్త్రం అంటే కత్తులు, కటార్లు, ఇవన్నీ రకరకాల అస్త్రాలు కలిగినటువంటివి, శస్త్రాలు కలిగినటువంటివి. ఇవన్నీ తీసుకొచ్చి హనుమంతుల వారి మీద ప్రయోగం చేస్తుంటే అన్నిటి నుంచి తప్పించుకుంటున్నాడు. వీరుడైనటువంటి హనుమంతుల వారు సమర్థవంతంగా యుద్ధం చేస్తున్నారు. ఆయన యుద్ధం మొదలెట్టాడంటే ఇంకా ఎవరు ఆపలేరు. ఆయనే ఆపాలి. ఆయనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడే ఆపుతాడు, అంతేకాని మధ్యలో ఆపడు. ఇంతటి మారణ హోమం వచ్చినటువంటి వాళ్ళందరినీ క్షణాల్లో హతమారుస్తున్నాడు. ఏమీ తెలియని అమాయకుల్లాగా మళ్ళీ తోరణ స్తంభం పైకి ఎక్కి కూర్చుంటున్నాడు. అలా ఇంకెవరు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక పసిపిల్లవాళ్ళ ఇలా కూర్చుని అందరం ఇంకా చూస్తున్నాడు. వాళ్ళంతా రాగానే అమాంతంగా కిందకు దూకటం, శరీరం పెంచడం, విజృంభించడం. అలాగే ఈ అక్షకుమారుడు వస్తేనేమో ఇతను చూస్తే నవయవ్వనుడు, తేజవంతుడు. ఎంతసేపు ఆయనకి అతను చూడటమే సరిపోయింది, అతనితో యుద్ధం చేయాలని మనస్కరించట్లా. పసిపిల్లలు మన మీద ఎవరైనా విజృంభిస్తూ ఉంటే వాళ్ళు మనం కొడుతున్నా తిడుతున్నా ఏం చేస్తే ముచ్చటగా ఉంటుంది, మనం వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాం కొద్దిసేపు, అంతేకాని ఆగ్రహించాం. అది మితిమీరితే ఒకసారి గర్జిస్తాం తప్ప ఆ పసిపిల్లల చేష్టలు మనకి ఎప్పుడు ఆ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఈ అక్షకుమారుని చూస్తుంటే నవయవ్వనుడు, తేజవంతుడు. ఇతనితోట నేను యుద్ధం చేయాలని హనుమంతుల వారు చాలాసేపు ఓర్పుతోటి సహనంతో ఉన్నారు. కానీ అక్షకుమారుడు ఉదయించే సూర్యుడిలాగా అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటే ఇతన్ని ఇలా వదిలిపెడితే రామకథ ఇక్కడే ముగిసిపోయేటట్టుంది, ప్రమాదకరంగా ఉందని ఆలోచించాడు. అగ్గిపుల్ల ఒక్కటి చాలు ఎంత పెద్ద అగ్ని ప్రమాదాన్ని సృష్టించడానికన్నా.
ఒక చెట్టు నుంచి కొన్ని వేల అగ్గిపుల్లలు సృష్టించవచ్చు. ఒక అగ్గిపుల్ల చేత కొన్ని వేల చెట్లని దహించేయచ్చు, అగ్నికి ఆహుతి చేయొచ్చు. కనుక ఈ అక్షకుమారుడు ఏదో పసిపిల్లవాడు అని ఆలోచించి వదిలిపెడితే ఇంత ప్రమాదం రాకపోతుంది, ఇతన్ని ఇలా వదిలిపెట్టడానికి వీల్లేదు అని ఇంకా చంపలేక ఒక్కసారి గర్జించాడు. ఆ గర్జించడంతో అక్కడ ఉండేటటువంటి రాక్షసులంతా మరణించారు, తొక్కిబడేశాడు. ఇంకా అక్షకుమారుడు ఉండేటటువంటి రథాన్ని చేతితోటి ఇలా తీసుకున్నాడు. అక్షకుమారుని కుడి చేతిలో పట్టుకున్నాడు, ఎడం చేతితో రథాన్ని అలా నలిపేసి ముక్కలు చేశాడు. ఎడం చేతిలో అక్షకుమారుని పెట్టుకుని మొండం పీకేసి ఇలా విసిరేశాడు. క్షణాల్లో అక్షకుమారుని హతమార్చాడు. ఏం చేశాడు? అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని. బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకు అగ్నిహోత్రుడై రణమున రేగే. అక్షకుమారుడు అంతకంతకు అగ్నిహోత్రుడై రణమున రేగే. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే. ఆకాశమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అగ్ని కణమని జాలి కూడదని రఘులకమును పే ఆర్పుట మేలని. అగ్ని కణమని జాలి కూడదని రఘులకమును పే ఆర్పుట మేలని. సింహనాదమును మోరుతి చేసే అరచేత చరచి హయముల జంపే. సింహనాదమును మోరుతి చేసే అరచేత చరచి హయముల జంపే. రథమును బట్టి విరిచి వేసే అక్షుని త్రోచి విసరి వేసే. రథమును బట్టి విరిచి వేసే అక్షుని త్రోచి విసరి వేసే. అక్షుని మొండెము అతి ఘోరముగా, అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు ముద్దగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే అక్షకుమారుడు మరణించాడనే వార్త విన్నాడో దిగాలు పడిపోయాడు రావణాసుడు. అప్పటిదాకా ఎంతో ఆవేశంతో ఉన్నాడు, మూర్ఖత్వంతో ఉన్నాడు. ఇంక ఏం చేయాలో తెలియక తన సింహాసనం మీద దిగాలు పడిపోయాడు. బోరుని మనం విలిపిస్తున్నాడు. పుత్ర శోకం మామూలు శోకమా? చేతికి అందొచ్చిన కొడుకు పోతే ఆ తండ్రి యొక్క ఆవేదన ఎలా ఉంటుంది? ఇంకా రావణాసుడు కోపమంతా పోయింది. అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడు? అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని. మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని. ఆవానరుడు సమాన్యుడుగాడని వానిని వేగ బంధించితమని. ఆవానరుడు సమాన్యుడుగాడని వానిని వేగ బంధించితమని. రావణాసురుడు
ఇంద్రజీతును రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే అక్షకుమారుడి యొక్క మరణ వార్త విన్నాడో తట్టుకోలేకపోయాడు రావణాసుడు. పుత్రశోకంతో కృంగిపోయాడు. భోరున్మను విలపించాడు. ఆలోచించడం మొదలుపెట్టాడు. వచ్చినటువంటి వానరుడు ఎవడో సామాన్యుడు కాదు, మహిమోపేతుడు. అందుకే వెళ్ళినటువంటి వాళ్ళంతా అలా వెళ్ళినట్టే పోతున్నారు, ఒక్కళ్ళు తిరిగి రావట్లేదని తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుతో చెప్తున్నాడు. ఓ కుమారా ఇంద్రజిత్, ఇంక నువ్వు బయలుదేరాలి. నీ సోదరుడు ఒక పొట్టను పెట్టుకున్నటువంటి వాడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. వెళ్ళి ఎలాగైనా అతను బంధించి తీసుకురా, లేకపోతే వధించి వేసేయి. ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిసారి సరిగ్గా మాట్లాడాడు రావణాసుడు. పోయిరా అని అన్నాడు. అప్పటిదాకా అందరినీ పొండి 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 అన్నాడు. అందుకే మన మాట ఎలా ఉంటుందో మనకి వచ్చే ఫలం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైనా మంచి మాటలు మాట్లాడితే మనకంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు వీలైనంత మౌనంగా ఉండాలి, వీలైనంత వరకు మంచి మాటలే మాట్లాడాలి. కష్టకాలంలో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడామా లేని కష్టాలు మీద పడుతూ ఉంటాయి. రావణాసుడి కష్టకాలం ప్రారంభమైనప్పుడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు కోపాన్ని తగ్గించుకున్నాడు, ప్రశాంతతతోటి ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనకి ఫలం లభించింది. జీవితంలో ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే నిశ్చలంగా నిర్మలంగా ఉంటామో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పుడు చాలా బలంగా ఉంటాయి, ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేస్తూ, అటువంటి నిర్మలత్వాన్ని మన హృదయం అంతా నింపటానికే రామకథ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, రామకథ యొక్క గొప్పతనం ఎన్నెన్ని రకాలుగా మనం తెలుసుకోవచ్చో, ఎన్నెన్ని రకాలుగా అనుభవించుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమోవనంత నీవేయంత శ్రీ హనుమంత. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.